సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఆవరణలో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. మంత్రి కొండా సురేఖ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ అయిన మహిళలకు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా 10,000 రూపాయల చెక్కు అందజేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే పార్లమెంటులో ప్రశ్నిస్తామన్నారు కొండా సురేఖ. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందన్నారు మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధవ్. ఏఐసిసి ప్రెసిడెంట్ గా ఉండి కూడా నేను ఏఐసిసి ప్రెసిడెంట్ పదవి నాకొద్దు, నేను ప్రజల్లోకి వెళ్తాను, ప్రజల సమస్యలు తెలుసుకుంటాను, దాని ద్వారా మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తయారు చేసి ఎన్నికలకు వెళ్దామని చెప్పి ఆయన అత్యున్నతమైనటువంటి ఏఐసిసి పదవిని వదులుకొని ఈరోజు ఒక సామాన్య కార్యకర్తలాగా మరి దేశమంతటా కూడా పర్యటించి వాతావరణాన్ని కూడా లెక్క చేయకుండా మరి ఆయన ప్రజల్లో మమేకమై భారత్ జోడో యాత్ర చేసి మరి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి. మరి ఆ ఉద్దేశంతో ఆయన ఆలోచనలతోటే ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టో తయారు చేసి 6 గ్యారంటీలను అమలు చేసే కార్యక్రమానికి మన తెలంగాణ గడ్డ మీద శ్రీకారం చుట్టడం జరిగింది. అదే క్రమంలో కేంద్రంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కూడా మళ్ళీ మన తెలంగాణను సెంటిమెంట్ గా తీసుకొని ఇక్కడి నుంచే కేంద్ర మేనిఫెస్టోను కూడా ప్రకటించినటువంటి ఘనత మరి మన రాహుల్ గాంధీ గారు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ప్రజాప్రభుత్వం ప్రజా పాలన వెళ్తుంది. మన సంక్షేమ పథకాలు కూడా ఎట్లయితే గవర్నమెంట్ ఇస్తుందో అవన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకురావాలి. రానున్న ఎలక్షన్లు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాయకులందరూ కూడా గ్రామ స్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయో అందుతలేవో వాళ్ళందరినీ కూడా రిపోర్ట్ తీసుకొని వాళ్ళకందరికి ఇప్పించి మీరు స్థానిక సంస్థలు కూడా అందరూ భారీ ఎత్తున ఈ మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ జెండా ఎగరేయాలని